హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రావుల ఎండి ఆయుర్వేద. ఆయుర్వేదంలో ఋతుచర్యకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. నేను ఇంతకుముందు వర్ష ఋతువు గురించి కూడా చెప్పాను కదా, ఏమేం చేయాలి, ఆ టైంలో ఏమేం చేయొద్దు అని. ఇప్పుడు శరద్ ఋతువు నడుస్తుంది కాబట్టి మనకి మిడ్ సెప్టెంబర్ నుంచి మిడ్ నవంబర్ వరకు శరద్ ఋతువు ఉంటుంది. సో ఈ టైంలో మన బాడీ ఎలా ఉంటుంది, మనం ఏమేం చేయాలి అన్నది ఈ వీడియోలో చూద్దాము. మనకి వర్ష ఋతువులో అక్యుములేట్ అయిన పిత్తం అంతా ఇక్కడ విషియేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు చాలా మబ్బులు ఎక్కువగా ఉండి మనకంత డల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ మబ్బుల నుంచి ఇప్పుడు స్కై అనేది క్లియర్ అయిపోయి ఎండ తీవ్రత కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో పిత్తం కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం కూలింగ్ మెజర్స్ ఎక్కువ తీసుకోవడం బెటర్ ఈ సీజన్లో. దానివల్ల ఎప్పుడు ఫీవరిష్గా అనిపించడం కానీ, కాళ్ళు చేతులు లాగినట్టు ఉండడం, హెడేక్స్ ఫ్రీక్వెంట్గా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఫ్యూమ్స్ కూడా బాడీలో నుంచి పొగలు వచ్చినట్టు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, కోకోనట్ వాటర్, మజ్జిగ ఇవి ఎక్కువగా తీసుకోవడం, అంటే సోరకాయ, బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా ఎక్కువగా కూల్ అవుతుంది అన్నమాట. చేదుగా ఉండే కాకరకాయ లాంటివి కూడా, కాకరకాయ, పొట్లకాయ ఇలాంటివి కూడా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. బూడిది గుమ్మడికాయ కూడా ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి బూడిది గుమ్మడికాయలు కానీ, రాచగుమ్మడికాయలు వస్తూ ఉంటాయి. సో అవి కూడా ఏదో ఒక రకంగా మీ ఫుడ్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. అది మీరు సూప్ లాగా కానీ, జ్యూస్ లాగా కానీ చేసుకున్న ప్రాబ్లం లేదు, కర్రీ లాగా చేసుకొని తిన్నా ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా పంకిన్ని కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. ఏమేమి తీసుకోవద్దు అనుకుంటే, నేను నిన్న వీడియోలో కర్డ్ గురించి చెప్పినప్పుడు శరద్ ఋతువులో తీసుకోవద్దని చెప్పాను, అది గుర్తుపెట్టుకోండి. కర్డ్ తీసుకోవద్దు. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏవి ఉన్నా కూడా అవి తక్కువ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఆయిలీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ మసాలాలు కానీ ఇవి తినకుండా ఉండండి. ఎందుకంటే బాడీలో అగ్ని అనేది విషియేట్ అవుతుంది, ఎక్కువ డామినేట్ చేస్తుంది కాబట్టి మీరు ఇంకా అగ్నిని పెంచే ఆహారం తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. సో ఖచ్చితంగా మనం ఋతువుని బట్టి కూడా మన ఆహార పదార్థాలని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. స్పెషల్గా తీసుకోవాలనుకుంటే మీరు వట్టివేర్లతో చేసే జ్యూసెస్ కానీ, శాండల్వుడ్తో చేసే జ్యూసెస్ కానీ, లేదంటే నన్నారి సిరప్స్ కానీ ఇట్లా తీసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా పిత్త అనేది బ్యాలెన్స్ అవుతుంది. లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు డే స్లీప్ని అవాయిడ్ చేయాలి. శరద్ ఋతువులో నైట్ కూడా ప్రాపర్గా స్లీప్ ఉండాలి, అప్పుడే రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతారు. తిన్న తర్వాత వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అలాంటివి అస్సలే చేయకండి. దానివల్ల కూడా బాడీలో హీట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నైట్ కూడా చందమామ అంటే మూన్ కింద వాక్ చేయడానికి ట్రై చేయండి. ఆ కూలింగ్ ఎఫెక్ట్ మన బాడీకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పిత్తం అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.